తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి అలీ అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలోని అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందాయన్నారు. బోనాల పండుగను పార్టీలకు అతీతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అందరికీ పేరు పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నారు. దర్శనానికి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పండుగ కోసం చాలా మా ఆనరబుల్ సీఎం గారు చాలా మంచి బడ్జెట్ శాంక్షన్ చేశారు. తెలంగాణ వచ్చే ముందు బోనాల పండుగ కోసం ఒక్క పైసా ఖర్చు చేయలేదు. మా ఆనరబుల్ సీఎం గారు హైదరాబాద్ కోసం 15 crore శాంక్షన్ చేస్తున్నారు. మా ఆనరబుల్ సీఎం గారు ఏ ఫెస్టివల్లో మైనార్టీ కోసం రంజాన్ లో డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు, క్రిస్టియన్ కోసం క్రిస్మస్ లో డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు. ఈ బోనాల పండుగలో చాలా డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు. ఎంత ఖర్చు చేయాలి, మంచి సర్టిఫికేట్ చేయాలి అంటే సార్ మా సీఎం గారు చెప్తున్నారు. ఇండియాలో నంబర్ 1 సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా తెలంగాణ చాలా డెవలప్ అయింది. అందరూ ఫెస్టివల్లో దేవుడు గుబి అంటే ఆయన పేరులో ఖర్చా చేసిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. చాలా ఈ ఫెస్టివల్లో బోనాల్ ఫెస్టివల్లో అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది గంగా జమున తహజీబ్ అంటే మా తెలంగాణలో ఉంది. ఏ ఫెస్టివల్ వస్తే మా ఆనరబుల్ సీఎం గారు చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు హైదరాబాద్ లో ఏ ఫెస్టివల్ వస్తే అంటే కర్ఫ్యూ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం కర్ఫ్యూ అయిపోయింది. తెలంగాణలో ఎక్కడ చూడు మీరు అక్కడ గంగా జమున తహజీబ్ ఉంది. ఎవ్రీ ఫెస్టివల్ లో బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. నేను రాజేందర్ యాదవ్ గారు చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. లాల్ దర్వాజా మందిర్ చాలా పాత మందిర్ ఉంది. ఇంత ముందు ఇక్కడ నిజాంబీ వచ్చిపోయిన గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా పండుగ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అమ్మవారి బోనాలు మరి జరిగిన తర్వాత ఈ రోజు ఉమ్మడి దేవాలయాలకు సంబంధించి లాల్ దర్వాజా కావచ్చు, ఉప్పుగూడ, గౌలిపుర, అరీబౌలి, అక్కన్న మాదన్న, మిరాల మండి మరి అన్ని ప్రాంతాలలో కూడా అక్క చెల్లెళ్ళు పొద్దున్నే అమ్మవారికి బోనాలు సమర్పించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి చేపట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రాష్ట్ర పండుగగా అనౌన్స్ అయిన తర్వాత మరి ఎక్కడ బోనాలు జరిగినా విశిష్టమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడమేగా. ఆషాఢమాస బోనాలు చివరి ఆదివారం భాగ్యనగరం వ్యాప్తంగా జరుగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగకు అధికార పండుగగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ 9 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు బోనాల పండుగను అధికార పండుగగా నిర్ణయం తీసుకున్న తర్వాత అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగను ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మా ఆ విధంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ యొక్క సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సిహెచ్ రాజేందర్ చైర్మన్ గారు, మారుతి యాదవ్ జనరల్ సెక్రటరీ గారు, అరవింద్ కోశాధికారి గారు, అదేవిధంగా పోసాని సదానంద్ ముజరాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, మరి మా అనిల్ కుమార్ కమిషనర్ గారు, డిసి రామకృష్ణ గారు, అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల
మరి అందరికి కూడా ఇక్కడ వచ్చినటువంటి నిర్వాహకులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ కు, పురపాలక సంఘ శాఖకు, మరి వివిధ దేవాదాయ శాఖ అధికారులకు అందరికి కూడా, భక్తులందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్కారం. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మా